మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగేయాలి సరసమే ఆపవా నీకు సందేహమా ప్రియతమా తెలుసునా హృదయమా తెలుపనా. హలో హాయ్ ఫ్రెండ్, ఈరోజు నేను మీకోసం ఎలాంటి భాషలో ట్రెండింగ్లో ఉన్న లవ్ సాంగ్ వీడియో తీసుకొస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలా వీడియో కామెంట్ చేయండి. బిట్ మార్క్ ప్రీసెట్ మరియు షేక్ ఎఫెక్ట్ ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ మరియు ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో ముందుగా ఎడిట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన వీడియో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా బిట్ మార్క్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్లో 6 ఇమేజెస్ 6 లేయర్స్ ఉన్నాయి కదా, అలా పిఎన్జీ ఫైల్ యాడ్ చేయాలి. పిఎన్జీ ఫైల్ ఎలా యాడ్ చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ 9:6 రేషియోలో చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చి వైట్ పెట్టేసుకోండి. క్రియేట్ న్యూ ప్యాలెట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా ఐకాన్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీకు గ్యాలరీ ఇమేజెస్ ఉంటాయో ఇమేజెస్ యాడ్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. డిలీట్ పక్కన ఏ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజింగ్ ఏరియా క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్ పక్కన అరే ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా 6 ఇమేజెస్ ఇలా పిఎన్జీస్కి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 6 ఇమేజెస్ పిఎన్జీ కన్వర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బిట్ మార్క్ విజెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ది, ఆ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం పిఎన్జీ ఫైల్ సేవ్ చేసుకున్నాం గ్యాలరీ, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్లో వచ్చి విజయ్ దళపతి గారి ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. సెకండ్ లేయర్ వచ్చేసి ఒక గల్ది లేకుంటే మీదన్న సమంత గారిది యాడ్ చేసుకోండి మీరు. థర్డ్ లేయర్ కూడా ఒకటి జెంట్స్ యాడ్ చేసుకోండి, లేకుంటే విజయ్ దళపతి గారి యాడ్ చేసుకోండి. ఫోర్త్ ప్రాసెస్ సమంత గారిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫిఫ్త్ ఇమేజ్ కూడా విజయ్ దళపతి గారిది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 6 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి ఇద్దరు కపుల్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం ఎక్కడ గ్యాలరీ ఉంటాయి ఏ ఇమేజెస్ ఎట్లా. ఇక్కడ విజయ్ దళపతి గారి సమంత గారిది యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, 6 లేయర్కు 6 ఇమేజెస్ యాడ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ యారో ఉంది కదా, 17:29 సెకండ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియా ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు 4 ఫోటోస్ వేరే ఫోటో యాడ్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఫిల్ కాంపోజింగ్ ఏరియా క్లిక్ చేయండి. తర్వాత రైట్ యారో క్లిక్ చేయండి, బిట్ మార్క్ వెళ్ళిపోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా ఐకాన్ క్లిక్ చేసుకొని గ్యాలరీ ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజింగ్ ఏరియా క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ యారో క్లిక్ చేసుకొని బిట్ మార్క్ వెళ్ళిపోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి.
మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని, మీడియా ఐకాన్ క్లిక్ చేసుకొని, టెలిగ్రామ్ ఐకాన్ క్లిక్ చేసుకొని, ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని, ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎండ్లో కూడా ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. అది లేడీస్ది అని మీదన్నా సమంత గారిదని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, బిట్ మార్క్ యాడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, మీకు ఇమేజ్ కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ డాట్ క్లిక్ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. తర్వాత బిట్ మార్క్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 17-29 సెకండ్స్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్కు 4 ఇమేజెస్కు ఈ ఎఫెక్ట్ అని పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మిగతా 2 ఫొటోస్కి ఈ విధంగా ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్ ఫొటోస్ మరియు ఎఫెక్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో మీకు సిసి లేయర్ కనిపిస్తుంది కదా, 3 సిసి లేయర్ 3 కాపీ చేసుకోండి. లెఫ్ట్లో 3 హోల్డ్ చేసి పట్టుకోండి. ఇక్కడ 3 సిసి లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ 3 లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మార్క్ పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఈ సిసి లేయర్ అండి ఫస్ట్కి వచ్చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 3 లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ ఆడియో ఎండ్కి వచ్చేసేయండి. మళ్ళీ 3 సిసి లేయర్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆల్ ఎఫెక్ట్ మరియు టెక్స్ట్ ఎఫెక్ట్ మరియు ఇమేజెస్ యాడ్ కంప్లీట్ అయిపోయింది. సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియోస్ యాడ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి.